పైన అలాగే కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేసిన వారిపైన కఠినంగా శిక్షించాలి చట్ట ప్రకారం అని చెప్తున్నారు కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. వారం రోజులు అమెరికాలో ఉండొచ్చినటువంటి మళ్ళీ మీడియాలో నిన్న మొదటి భావవంతుల మధ్య కొంచెం పోటీ ఉంది, మీడియా పోటీ. కాబట్టి నిన్న ఆటలో అరటిపండులాగా హరీష్ రావు వచ్చిండు, ఫెయిల్ అయిపోయిండు. ఇవాళ కేటీఆర్ వచ్చిండు మీడియా ముందుకు ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఇంకా వాళ్ళ అహంకారం తగ్గలేదండి. ఆ మాట్లాడుతుంటే ఆ భాష చూసారా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అసలు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకన్నా పెద్ద వాళ్ళు ఎవరు లేరన్నట్టుగా ఈ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించే సంస్కృతి సాంప్రదాయం వీళ్ళకి లేదు. అందుకే ప్రజలు వీళ్ళకు ఎమ్మెల్యే ఎలక్షన్లో బుద్ధి చెప్తే బుద్ధి రాలేదు, పార్లమెంట్ ఎలక్షన్లో 0 ఇస్తే కూడా ఇంకా బుద్ధి రాలేదు. బహుశా నేను అనుకుంటాను బీఆర్ఎస్ భవన్కు తాళం వేస్తే కానీ వీళ్ళకు బుద్ధి వచ్చేటట్టు కనిపించట్లేదు. డెఫినెట్గా వస్తుంది. వీళ్ళు ఇట్లనే మాట్లాడుతూ ఉంటే ఆ రోజు వస్తుంది తప్పకుండా. ఇట్లనే మాట్లాడుతూ ఉంటే మీరంటున్నారు కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని. కౌశిక్ రెడ్డి పైన దాడి చేసిన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. అందులో ముఖ్యమంత్రికి ఇన్వాల్వ్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళందరూ సహకారంతో ఈ రకమైన దాడులు చేశారు. 10 మంది ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి కౌశిక్ రెడ్డి ఇంటిపైన దాడి చేస్తారని అంటున్నారు. కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల కంటే దారుణమైన మాటలు కాంగ్రెస్ నేతలు మాట్లాడారని అంటున్నారు. దీనికి మొత్తం మూల కారణము ఫస్ట్ స్టార్ట్ చేసింది కౌశిక్ రెడ్డి. ఆయన ఎవరండి గాంధీ ఇంటికి పోయటానికి? ఆయనకేం హక్కు ఉంది? ఆ పార్టీ అధినేత, ఆయన ఒక ఎమ్మెల్యే. ఆ పార్టీలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఆయన. పార్టీలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే దానికి పార్టీలో ఆయనకున్నటువంటి ఏముంటది చెప్పండి? ఆ పార్టీలో ఏదన్నా మాట్లాడితే కేసీఆర్ మాట్లాడాలి. అరకిపూడి గాంధీ ఏ పార్టీ ఎమ్మెల్యే? టీఆర్ఎస్ అని చెప్పుకుంటున్నాడు కదా. మరి బీఆర్ఎస్ అరకిపూడి గాంధీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా, కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేనా? ఆయన స్పష్టంగా ప్రకటించుకున్నాడు కదా. అప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి ఆయన వెళ్తాను అంటే కాంగ్రెస్ ఎవరు కాదంటున్నారు? వాళ్ళ మధ్య గొడవ ఉంటే మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? నేను అదే కదా అంటున్నాను. వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటే మా మహిళలను ఎందుకు కించపరుస్తూ ఉన్నారు? మమ్మల్ని ఎందుకు అవమానపరుస్తూ ఉన్నారు? మా డ్రెస్సింగ్ మీద ఎందుకు కామెంట్ చేస్తూ ఉన్నారు? మా గాజుల మీద ఎందుకు కామెంట్ చేస్తారు? అసలు నా బాధ అంతా అదే కదా. మీ మధ్య గొడవలు ఉంటే మీరు మాట్లాడుకోండి, పొలిటికల్ గా మాట్లాడుకోండి. కోర్టుకు వెళ్తామంటున్నారు, కేటీఆర్ చెప్తున్నారు కోర్టుకు వెళ్తామని. కోర్టుకు వెళ్ళండి, అనర్హత వేటు వేయించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ మమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఆ విషయం వదిలిపెట్టేసి మిగతా అన్నీ మాట్లాడితే ఎట్లండి వీళ్ళు? ఆ విషయానికి ఇప్పుడు కేటీఆర్ గారు కూడా సమాధానం చెప్పాలి. వాళ్ళ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడినటువంటి విధానాన్ని వాళ్ళు సమర్థిస్తారా? ఆ విషయం చెప్పాలి కదా. పక్కకు కూర్చోబెట్టుకొని మీరు పరామర్శించడానికి పోయినారు కదా. అప్పుడు ఒక 2 మొట్టికాయలు వేయండి. ఏమయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు? పార్టీ పరువు తీస్తున్నావు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల యొక్క పరువు తీస్తా ఉన్నావు, ఇదేనా మాట్లాడేదని చెప్పేసి 2 మొట్టికాయలు వేసినండి, మేము సంతోషిస్తాం కదా. తర్వాత ఇష్యూ మీరు మాట్లాడుకోండి. ఎమ్మెల్యేలు ఫిరాయింపులు అదంతా కూడా పొలిటికల్ వ్యవహారము. పొలిటికల్ వ్యవహారంలో మహిళల వేషాధారణ ఎందుకు తీసుకొస్తా ఉన్నారు? మహిళల గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మమ్మల్ని చేతగాని వాళ్ళకి ఎందుకు ముద్రేస్తా ఉన్నారు? మీరు చేస్తున్న ఫైట్ కరెక్టే. ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో మహిళల వస్త్రధారణను కానీ మహిళల సామర్థ్యాన్ని కించపరిచే విధంగా రాజకీయ నాయకులు ఎవరు ఈ మాటలు మాట్లాడొద్దు అంటే ఓకే. గతంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు, ఇప్పుడు కౌశిక్ రెడ్డి మాట్లాడారు, ఇతర రాజకీయ నాయకులు కూడా మాట్లాడారు. సో ఇది రాజకీయాల్లో ఆహ్వానించదగిన విషయం కాదు, అందరినీ బాధ్యం చేస్తూ మాట్లాడాలి. కానీ ఇప్పుడు కౌశిక్ రెడ్డి పైన ఇమీడియట్గా చర్యలు తీసుకోండి, అతని సభ్యత్వాన్ని రద్దు చేయించండి, వచ్చే క్షమాపణ చెప్పించండి. సో ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్కి ఏమైనా దారితీస్తున్నాయా? ఏమి లేదండి. మాకున్నటువంటి మార్గం ఏంది? మేము మీడియాలో మాట్లాడినాము. ఆయన ఎమ్మెల్యే కాబట్టి స్పీకర్ గారిని కలిసాము. ఒక మహిళలంటే గౌరవం లేని నాయకుడు అసెంబ్లీలో ఉండడం అవసరమా? కాబట్టి స్పీకర్ గారి దృష్టిలో పెట్టాము. ఆయనను వెంటనే డిస్క్వాలిఫై చేయాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కాదు, అసలు భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒకటే విషయాధారణతో ఉన్నాం మనందరం కూడా. మహిళల్ని గౌరవించలేనటువంటి వాళ్ళు సభ్య సమాజంలో ఇట్లాంటి వాళ్ళు అవసరమా? రేపొద్దున్న కాంగ్రెస్ నేతలే ఎవరైనా ఈ విధంగా మాట్లాడితే మీరు ఇలాగే పోరాటం చేస్తారా? డెఫినెట్గా మాట్లాడతాము. మహిళల్ని గౌరవించినప్పుడు డెఫినెట్గా ఎవరి గురించైనా మాట్లాడతాము. ఎందుకు మాట్లాడకూడదు? తప్పకుండా మాట్లాడతాం. మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే తప్పకుండా మాట్లాడతాం. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు, పొద్దుగా లేస్తే మేము తెలంగాణ తల్లిని పూజిస్తామని చెప్పే నాయకులు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? అందుకనే కదా మేము అడిగేది, అందుకనే కదా. ఇప్పుడు అరకిపూడి గాంధీ ఇంటిపైన దాడి చేసిన వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలా, అవసరం లేదా? అరకిపూడి గాంధీకి పిఏసీ చైర్మన్ ఇవ్వడం కరెక్టా కాదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అది కూడా మాట్లాడారు, కేటీఆర్ అది కూడా మాట్లాడారు. ఇప్పుడు ఒక విషయం అండి, మనము పొలిటికల్గా మాట్లాడితే చాలా విషయాలు మాట్లాడవచ్చు. 2014 ఎన్నికల్లో
2014 ఎన్నికల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారు? 2014 ఎన్నికల్లో 21 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే 7గురిని బీఆర్ఎస్ పార్టీలు చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి 15 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని చేర్చేసుకున్నారు. బీఎస్పీ నుంచి 3 గెలిస్తే 3ని చేర్చేసుకున్నారు. చివరికి కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణలో ప్రజల పక్షాన పీడిత తాడిత ప్రజల పక్షాన కొట్లాడే సిపిఐ నేనేమంటున్నా అంటే నేనేమంటున్నా సార్ అంటే దీనికి ఒకదానికొకటి లింక్ అయి ఉంది. ఒకటే కాదు, ఇవాళ ఎవరు విలీనం చేస్తే అది కొంత చట్టబద్ధమే అవుతుంది. ఎవరు స్టార్ట్ చేశారు ఇవన్నీ జంపింగ్స్ అనేది ఒకటి. అంటే మొదటి నుంచి మీరే కదా తెలంగాణ రాష్ట్రంలో ఇంకో పార్టీ ఉండొద్దు, ఇంకో నాయకుడు ఉండొద్దు, మేము తప్పిస్తే మా కుటుంబం తప్పిస్తే ఎవరు మాట్లాడొద్దని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవరికి కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడతారు తప్పిస్తే ఇంకోరు మాట్లాడుతున్నారండి? ఎవరు మాట్లాడితే ఇక అడ్డగోలుగా వచ్చినటువంటి కౌశిక్ రెడ్డి మాట్లాడితే అబ్బాస్ పోతా ఉన్నారు, అందరు అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఎవరైనా మాట్లాడుతున్నారా దీనిలో? ఎవరు మాట్లాడే అవకాశం లేదు, అసలు ఎవరికి ప్రజాస్వామ్యమే లేదు వాళ్ళ పార్టీలో. ఓకే, ఫైనల్గా ఇప్పుడు కూడా మనం బీఆర్ఎస్ చూసాం, కేటీఆర్ కూడా కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలపై కాకుండా కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడారని అన్నారు. సో ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మీ డిమాండ్ని ఒకవేళ కౌశిక్ రెడ్డి ముందుకు వచ్చి క్షమాపణ చెప్పకపోతే మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? మేము ఆయన ఇంటి మీదకి వెళ్తామండి, మహిళలందరం కలిసి దాడులు. నేనేమంటున్నా అంటే మా ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం ఇది, మా ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం ఇది, పొలిటికల్ అంశం కాదు ఇది. కాబట్టి వెంటనే కేసీఆర్ కేటీఆర్ పూనుకోవాలి, కౌశిక్ రెడ్డితోని క్షమాపణ చెప్పియాలి. చట్టపరమైన పోరాటం చేస్తారా? దాడులను నమ్ముకుంటూ చెప్పులు తీసుకొని మళ్ళీ కౌశిక్ మా వేషాధారని అవమానపరిచినటువంటి వాళ్ళు మా చేతిలో ఉండే గంటలు ఉంటాయి, చెప్పులు ఉంటాయి, చీపులు ఉంటాయి. కాబట్టి వాటితోనే ఉద్యమాలు చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శోభారాణి గారు. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వివాదంగా మారిన చెప్పులు, చీరలు, గాజులు